This conference will now be recorded. Hello friends, good morning అండి and welcome back and let's start. సో ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి ఫస్ట్ పాయింట్ వచ్చి మనకి అండర్స్టాండింగ్ టైప్స్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్స్ ఏమున్నాయి మనకి మీకు. ఓకే, సో దానికంటే ముందు మనం ఏం చేస్తామంటే మీకు ఓఎస్ఐ లేయర్స్ అని ఉంటుంది. యాక్చువల్గా మీరు దీని మీద పెద్ద పని చేయరు, కాకపోతే మీకు కాన్సెప్ట్ అనేది నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అండ్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అనేది అర్థం కావాలంటే మీకు ఈ ఓఎస్ఐ లేయర్స్ అంటే ఏంటి అని చెప్పి ఒక అవగాహన ఉండాలా దాని గురించి మీకు. సో తర్వాత వచ్చి టైప్స్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్స్, రెండోది వచ్చి మీకు డిప్లాయింగ్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్, మీకు షార్ట్ ఫామ్ లో ఎన్ఎల్బి అంటాం బై ద వే, అండ్ కాన్ఫిగరింగ్ HTTPS, HTTP అండ్ HTTPS ఈ రెండింటిని కూడా ఎలా కాన్ఫిగర్ చేయాలి అని చెప్పి, అంటే ఓన్లీ మొత్తం నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ గురించి మనం అండర్స్టాండ్ చేసుకుంటాం, ఎప్పుడు వాడాలి అని చెప్పి మనం చూడాలన్నమాట. సో ఆబ్వియస్ గా ఫస్ట్ వచ్చి మీకు ఓఎస్ఐ లేయర్ అని ఉంటుందండి మీకు. ఇది వచ్చి నార్మల్ గా అయితే మీకు ఇంజనీరింగ్ లో కంప్యూటర్ ఆర్కిటెక్చర్ లో 16 మార్క్స్ క్వశ్చన్ యాక్చువల్గా, అట్లీస్ట్ నేను రాసినప్పుడు. సో కాబట్టి ఓఎస్ఐ లేయర్స్ అనేది ఇక్కడికి వచ్చి మనం చూసాం అనుకోండి మీకు, నేను ఏం చేస్తాను ఓఎస్ఐ లేయర్స్ అన్నాం మీకు. ఓఎస్ లేయర్స్ ఇమేజెస్కి వెళ్ళినప్పుడు లెట్ మీ గో టు టూల్స్ అండ్ లార్జ్ ఇమేజ్ అనేది ఒకటి తీసుకుంటాను. తీసుకొని సో ఓకే, ఇమేజ్ అనే న్యూ ట్యాబ్ ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ వచ్చి కాపీ అని చెప్పి MS పెయింట్ లో దీన్ని పేస్ట్ చేద్దాం మీకు. ఓకే, సో మీరు చూసినట్లయితే ఇది ఓఎస్ఐ లేయర్స్ అండి. కింద నుంచి చూస్తుంది 1 to 7 లేయర్స్ ఉంటుంది మీకు. అదేంటంటే ఫిజికల్ లేయర్, డేటా లింక్ లేయర్, నెట్వర్క్ లేయర్, ట్రాన్స్పోర్ట్ లేయర్, సెషన్ లేయర్, ప్రజెంటేషన్ అండ్ అప్లికేషన్ లేయర్. దీంట్లో మనకి కావాల్సింది వచ్చి మీరు చూసినట్లయితే ట్రాన్స్మిట్స్ డేటా యూజింగ్ ట్రాన్స్మిషన్ ప్రోటోకాల్స్ ఇంక్లూడింగ్ TCP అండ్ UDP అన్నమాట మీకు. ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్ అనేది మనకు కావాలి మీకు. ఎందుకు అంటే మీకు జనరల్ గా ఇదేంటంటే ఇదంతా కూడా లాజికల్ లేయర్స్, దిస్ ఆర్ నాట్ ఫిజికల్ లేయర్స్. సో మీరు చూసారనుకోండి, ఇమాజిన్ దాన్ని ఏమంటారు, ఇప్పుడు దాన్ని ఏం చేస్తారు మనకి, నేను ఒక ఏరియా నుంచి ఓకే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నాను అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. నేను కార్లో క్రాస్ చేసేటప్పుడు బేసిక్ గా మీకు ఏమొస్తుంది, డిఫరెంట్ లొకేషన్స్ దాటి వెళ్తూ ఉంటాను యాక్చువల్గా. సో దాన్ని ఎలా చెప్పొచ్చు, ఓకే ఇది వచ్చి ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళది, లేకపోతే ఇది వచ్చి మీకు లేకపోతే BRS వాళ్ళది, ఇలాగా. ఆ తర్వాత మీకు దాన్ని ఏమంటారు, వన్స్ మీరు తెలంగాణ దాటినాక వైఎస్ఆర్ వాళ్ళది, లేకపోతే TDP వాళ్ళది. బట్ దే ఆర్ నాట్ ఫిజికల్. మీరు చూసినట్లయితే ఫిజికల్ ఎంటిటీస్ కాదు యాక్చువల్ గా మీకు. ఒక ఈ ఏరియా వచ్చి పలానా నాయకుడు చూస్తూ ఉంటాడు అంటే అది దట్స్ లాజికల్, అంతేగాని ఎవరు కూడా బార్డర్ వేసి ఇది మొత్తం వీడిదని ఎవరు చెప్పరు అనమాట మీకు. అలాగే అది లాజికల్ యాక్చువల్ గా మీకు. సో అలాగే ఇప్పుడు పవర్ ఉంది, ఇతనికి పవర్ ఉంది అంటే పవర్ అనేది మీకు ఫిజికల్ గా కనిపించదు ఎక్కడ మీకు, అవునా, ఇట్స్ లాజికల్. అలాగే మీకు ఈ లేయర్స్ అన్ని కూడా లాజికల్ అన్నమాట. సో ఇక్కడికి వచ్చి సింపుల్ గా చెప్పాలంటే నేను ఇక్కడ మీకు flipkart.comకి వచ్చాను అనుకోండి. మీకు flipkart.com నేను యాక్సెస్ చేసినప్పుడు ఇది బై flipkart.com కనెక్ట్ అయిందంటే అంటే ఆబ్వియస్ గా ప్యాకెట్స్ అన్ని పోవాలి కదా మీకు. సో క్వశ్చన్ వచ్చి మీకు ప్యాకెట్స్ అన్ని పోవాలి కాబట్టి ఈ ప్యాకెట్స్ ఇట్లా పోతుంది అనమాట. అంటే ఇమాజిన్ నేను ఇక్కడ ఏం చేస్తాను, ఇమాజిన్ ఇక్కడ వచ్చి మీకు నేను ఏం చేస్తానంటే ఒకటి సోర్స్ ఒక డెస్టినేషన్ ఉందనుకోండి మీకు. నేను ఏం చేస్తాను ఇక్కడ వచ్చి సోర్స్ అన్నాము, ఇంకో దగ్గర డెస్టినేషన్ అంటాను మీకు. మీరు చూసినట్లయితే ఓకే, సో దీన్ని నేను ఏం చేస్తాను సోర్స్, ఇక్కడికి వచ్చి డెస్టినేషన్. నా సోర్స్ నుంచి డెస్టినేషన్ మీకు ప్యాకెట్ వెళ్ళేటప్పుడు బేసిక్ గా ఇట్లా వెళ్తుందన్నమాట. వీటి మీద వెళ్ళి ఈ లేయర్స్ ద్వారా వెళ్ళి ఇక్కడ కనెక్ట్ అవుతుంది మీకు. ఓకే, సో కాబట్టి మనకి ఇక్కడ TCP అండ్ UDP ప్రోటోకాల్స్ ఉన్నాయి కదా, ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ట్రాన్స్పోర్ట్ లేయర్ లో వస్తాయన్నమాట మీకు.
అలాగే ఇక్కడ వచ్చి మన హెచ్టిటిపి అంటే అప్లికేషన్ అవేర్నెస్ ఉంటుంది చూసారా అది అంటే సింపుల్ గా చెప్పాలంటే మీరు ఏది వాడుతున్నారు, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూజ్ చేసే డేటా వచ్చి మీకు హెచ్టిటిపియా, హెచ్టిటిపిఎస్, ఎస్ఎస్హెచ్, మాంగో డిబి, ఎస్ఎంటి అంటే అప్లికేషన్ లెవెల్లో ఇన్ఫర్మేషన్ అంతా కూడా లేయర్ 7 లో ఉంటుంది. ఏ ప్రోటోకాల్ వాడతారు అని చెప్పి లేయర్ 4 లో ఉంటుంది అనమాట మీకు. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే మీకు మనం మాట్లాడబోయే దాంట్లో నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ఉంటుంది, అది ఇక్కడ పనిచేస్తుంది అనమాట మీకు. మీరు చూస్తే నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అనేది ఎక్కడ పనిచేస్తుంది మీకు, ఇక్కడ పనిచేస్తుంది లేయర్ 4 లో, వేరే అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ఇక్కడ పనిచేస్తుంది. సో కాబట్టి మనం దీన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు. అదే ఎగ్జామ్ లో, ఎందుకంటే మనం కాలేజ్ చదివినప్పుడు ఎవరు కూడా ఇది ఏంటి అని చెప్పలే, ఎందుకంటే ఆ లెక్చరర్లకి అంత అవేర్నెస్ లేదు మీకు, కాబట్టి వాళ్ళకి అంత తెలిసి అక్కడ ఉండరు. సో సింపుల్ గా చెప్పాలంటే అట్లీస్ట్ మేము చదువుకున్నప్పుడు దీని ఎగ్జామ్కి ఎలా రాసామంటే, నేను చదివిన తమిళనాడులో కాబట్టి ఎట్లా రాసాము, ఏతో స్టార్ట్ అవుతుంది కదా. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ తమిళ్ నాడు డిస్టిక్ పోలీస్ అని మేము గుర్తుపెట్టుకునే వాళ్ళం బేసిక్గా, పెట్టుకుని అట్లా ఎగ్జామ్ రాసాం సింపుల్ గా. బట్ ఎందుకంటే ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఇదేం పెద్ద గుర్తుపెట్టుకుని పెద్ద కష్టం కాదు అవునా. ప్యాకెట్ అనేది ఏ లేయర్ నుంచి ఏ లేయర్. సో సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఇదేంటంటే మీ ల్యాప్టాప్ లో ఫిజికల్ ఇది ఉంది కదా, ఫిజికల్ ల్యాన్ కేబుల్ ఉంటుంది కదా, లేకపోతే ల్యాన్ కేబుల్ అనమాట మీకు. ఇక్కడ వచ్చి మీకు ల్యాన్ కేబుల్ వస్తుంది మీకు. సో నేనేం చేస్తాను, ఇంకా పెద్దది చేద్దాం మీకు ఈజీగా అర్థం, కిందకి వచ్చాను అనుకోండి, ఇక్కడ వచ్చి ఈ ల్యాన్ కేబుల్ ఉంటుంది. వేరే డేటా లింక్ లేయర్ వచ్చి మీకు వీలాన్ అంటారు యాక్చువల్గా, వీలాన్లు ఇక్కడ వస్తాయి మీకు. వేరే లేయర్ 3 లో వచ్చి రౌటింగ్ ఇక్కడ వస్తుంది మీకు. తర్వాత లేయర్ 4 మీకు ఏడబ్ల్యూఎస్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ఇక్కడ వస్తుందండి, ఏడబ్ల్యూఎస్ ఎన్ఎల్బి అంట నెట్వర్క్ లోడ్ ఇక్కడ వస్తుంది. వేరే లేయర్ 7 వచ్చేసరికి ఏడబ్ల్యూఎస్ ఏఎల్బి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అనేది మీకు ఇక్కడ వస్తుంది మీకు. సో కాబట్టి ఈ ఓఎస్ లేయర్స్ గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు అట్లీస్ట్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా మీరు వెళ్ళారంటే కొన్నిసార్లు అడిగే ఛాన్స్ ఉంది. నా టైప్స్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్స్ కి వచ్చేసరికి చాలా మంది ఈ క్వశ్చన్ ఇంటర్వ్యూలో అడిగినప్పుడు వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే, సార్ ఏముంది సార్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్, ఎందుకంటే ట్రైనింగ్ లో అదే చెప్పారు కాబట్టి. ఓకే, అట్లీస్ట్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి వచ్చి వేరే చెప్పొచ్చు. నా అట్లా చెప్పకూడదండి, మనకి బేసిక్ గా లోడ్ బ్యాలెన్స్ అని 2 టైప్స్ గా డివైడ్ చేయొచ్చు. ఒకటి వచ్చి విపిసి బేస్డ్ ఆర్ రీజన్ బేస్డ్ లోడ్ బ్యాలెన్సర్ అంటాం మనం. అలాగే రెండోది వచ్చి మనం ఏం చేస్తాం, గ్లోబల్ లోడ్ బ్యాలెన్సర్. సో కాబట్టి రీజన్ బేస్డ్ ఆర్ విపిసి బేస్డ్ అంటే ఒక విపిసికి సంబంధించింది లేకపోతే ఒక రీజన్ కి సంబంధించింది అక్రాస్ ద అవైలబిలిటీ జోన్స్ డిప్లాయ్ చేసే లోడ్ బ్యాలెన్సర్. అట్లా కాకుండా గ్లోబల్ అంటే అక్రాస్ ద రీజన్స్ అన్నమాట, మీకు మల్టిపుల్ రీజన్స్ లో కనెక్ట్ అయ్యే లోడ్ బ్యాలెన్స్. ఇట్లా 2 టైప్స్ ఉన్నాయి. వేరేస్ విపిసి బేస్డ్ లోడ్ బ్యాలెన్సర్ లో మీకు స్టార్టింగ్ ఫస్ట్ వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అంటాను, which is operated at TCP and UDP level. That's why it is already called as layer 4 load balancer అంటారు. లేయర్ 4 ఏంటి, మీకు ఇక్కడ చూస్తే ట్రాన్స్పోర్ట్ లేయర్ అనమాట. మీకు ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్ యాక్చువల్ గా. అది కాకుండా రెండోది వచ్చి మీరు చూసారు అనుకోండి, మీకు పేరు ఇది వచ్చి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్, which is operated at application layer అన్నమాట మీకు. సో కాబట్టి ఏం చేస్తుంది, మీకు లేయర్ 7 ఎల్బి అంటాం. అంటే ఏంటంటే అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ కి తెలుసు అనమాట. ఇప్పుడు నేను లోడ్ బ్యాలెన్స్ చేసిన అప్లికేషన్ ఏంటి, అది హెచ్టిటిపియా, హెచ్టిటిపిఎస్ఆ, లేకపోతే మాంగో డిబియా, మైసీక్వెల్ ఏంటని అప్లికేషన్ అవేర్నెస్ ఇక్కడ ఉంటుంది. నెట్వర్క్ లోడ్ బ్యాలెన్స్ అదేం ఉండదు, జస్ట్ ప్రోటోకాల్ లెవెల్లో పనిచేస్తూ వెళ్తుంది అనమాట మీకు. ఇంకోటి ఏంటంటే ఓల్డ్ జనరేషన్ క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ అని ఉంటుంది, దీన్ని ఇగ్నోర్ చేయొచ్చు, ఎవరు వాడట్లేదు. ఫైనల్ గా 4th వచ్చేసరికి మనకి గేట్వే లోడ్ బ్యాలెన్సర్ అంటారు. ఇదేంటంటే అప్లయన్సెస్ లైక్ ఫైర్ వాల్ అవన్నీ వాడతాం, నార్మల్ గా మనం డిప్లాయ్ చేయము, బేసిక్ గా థర్డ్ పార్టీ అప్లయన్స్ దానికోసం వాడతాం. సో కాబట్టి రీజియన్ బేస్డ్ లోడ్ బ్యాలెన్సర్స్ లో మన కాన్సన్ట్రేషన్ వచ్చి మీకు ఒకటి నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ మీద, 2 అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ మీద మనం డిస్కస్ చేయాలి. అదే మనం గ్లోబల్ లోడ్ బ్యాలెన్సింగ్ పోయినప్పుడు మీ దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటంటే, ఒకటి రూట్ 53, మీకు ఆల్రెడీ తెలుసు రూట్ 53 మనం డొమైన్ క్రియేట్ చేసాం, దాని లోపల రూటింగ్ పాలసీస్ ఉన్నాయి మీకు. రెండో దానికి వచ్చేసరికి మీకు గ్లోబల్
గ్లోబల్ యాక్సలరేటర్ అని ఒకటి ఉంటుందండి మీకు గ్లోబల్ యాక్సలరేటర్ అని ఒకటి ఉంటుంది. ఇది కూడా మీరు గ్లోబల్ లోడ్ బ్యాలెన్స్ కింద వస్తుంది. ఇవి మీరు చూసినట్లయితే మనం డిస్కస్ అనేది చేయాలి. బట్ ఈ రోజు సెషన్ లో మనం మాట్లాడాల్సింది వచ్చి నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అండి. నా ఫస్ట్ మనం ఏం చేస్తామంటే, మీరు చూసినట్లయితే ఇక్కడికి వచ్చి ఇమాజిన్ మనం ఒక నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే AWS నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అని ఉంటుంది. ఈ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ తీసుకొని మీరు చూసినట్లయితే కింద ప్రతి ఒక్క లోడ్ బ్యాలెన్సర్ కి దెర్ విల్ బి సంథింగ్ కాల్డ్ యాజ్ ఏ బ్యాక్ ఎండ్ పూల్ అని ఒకటి ఉంటుందండి. మీరు చూస్తే ప్రతి లోడ్ బ్యాలెన్సర్ కి మీకు బ్యాక్ ఎండ్ పూల్ అని ఒకటి ఉంటుంది అనమాట. సో ఒక్కొక్క బ్యాక్ ఎండ్ పూల్ లో మీకు ఏం చేయొచ్చు, ఓకే. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇలాగా దీని బ్యాక్ అండ్ పూల్ అంటాం మనం. మీరు చూస్తే బిఈ హైఫన్ పూల్ మనం ఏం చేస్తాం 1. సో ఇక్కడికి వచ్చి బిఈ పూల్ అంటే ఇన్ని సర్వర్స్ పెట్టనులేండి. బిఈ పూల్ 2, నౌ బిఈ పూల్ 3 అందాం. నౌ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనం 3 సర్వర్స్ కావాలనుకోండి, నేనేం చేస్తాను ఇక్కడ మీరు చూసుకొచ్చి ఆ 3 సర్వర్స్ ని ఇది ఓకే అంటే 3 డిఫరెంట్ సర్వర్స్ అని. నా ఈ 3 డిఫరెంట్ సర్వర్స్ కూడా మనకు కావాలనుకుంటే మీరు చూసారనుకోండి, వేరే వేరే పూల్స్ లో కూడా పెట్టుకోవాలి. ఇట్స్ నాట్ మ్యాండేటరీ ఒక్క దగ్గరే ఉండాలని కాదు. సో నెక్స్ట్ మనం ఏం చేస్తాం, ఇలాగా. సో ఈ లోడ్ బ్యాలెన్సర్ ముందు మీకు ఏముంటుంది, రూట్ 53 DNS ఉంటుంది. రూట్ 53 DNS జోన్ ఉంటుంది, అవునా? సో కాబట్టి మనం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి సో ఆ తర్వాత వచ్చి ఇంటర్నెట్ ఉంటుంది. ఇది బేసిక్ గా ఆర్కిటెక్చర్ అండి. మీరు గమనిస్తే ఆర్కిటెక్చర్ ఇది అనమాట. సో కాబట్టి మన రిక్వైర్మెంట్ లో మనకు కావాల్సింది ఏంటంటే ఒక 3 సర్వర్లు క్రియేట్ చేయాలి. దీంట్లో 3 సర్వర్లు క్రియేట్ చేసి నేనేం చేస్తాను, ఆర్కిటెక్చర్ ని సేవ్ చేయడానికి నేనేం చేస్తాను, ఓకే. సో ఇక్కడికి వచ్చి మనకి 3 సర్వర్లు డిప్లాయ్ చేద్దాం. లాంచ్ టెంప్లెట్స్ అని చెప్పి ఇక్కడికి వద్దాం. లాంచ్ టెంప్లెట్స్ అని చెప్పి మనకు ఆల్రెడీ ఉంది కాబట్టి 55 మనకి ఎక్కడ ఉంది, 55. దీని నుంచే మనం ఏం చేస్తాను, ఇక్కడ 3 సర్వర్లు డిప్లాయ్ చేస్తాను. ఓపెన్ చేద్దాం, లాంచ్ ఇన్స్టెన్స్ ఫ్రమ్ దిస్ టెంప్లెట్ అని చెప్పి ఓకే. ఇక్కడ వచ్చి టెస్ట్ సర్వర్ అని ఉంటుంది. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే ఇదే పేరు ఇద్దాం. మీరు చూసినట్లయితే ఏదైతే మనం డిప్లాయ్ చేస్తున్నామో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను,
ఇలా ఇస్తాను మీకు టెస్ట్ సర్వర్ 01 అని చెప్పి. ఓకే, ఫస్ట్ ఏం చేస్తారు మీకు నేను ఏం చేస్తానంటే మీరు గమనించినట్లయితే ఎక్కడ డిప్లాయ్ చేస్తున్నామండి, ఏది ఇక్కడ మీకు పబ్లిక్ సబ్నెట్ 1 లో డిప్లాయ్. యాక్చువల్ ప్రైవేట్ సబ్నెట్ లో పెట్టచ్చు, బట్ ఏంటంటే మళ్ళీ నాట్ గేట్వే పెట్టాలి, తలనొప్పి అనమాట. సో కాబట్టి నేను ఏం చేస్తాను, లాంచ్ ఇన్స్టెన్స్ అంటాను మీకు. సరే, మళ్ళీ రెండోది లాంచ్ చేయాలి మీకు. ఓకే, AWS 55 అన్నప్పుడు సబ్నెట్ 2 అని చెప్పి, సో కిందకు వద్దాం మీకు. అవసరం లేదు, ఇది తీసుకుందాం మనకి. సో 2. సో కాకపోతే ఇక్కడ మీరు చేయాల్సింది పబ్లిక్ సబ్నెట్ 2 ఉంది. అయితే ఎందుకైనా మంచిది, కొన్నిసార్లు పబ్లిక్ ఐపీ అసైన్ అవుతుంది, ఎనేబుల్ ఉంది. ఓకే, సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాము, మీకు మళ్ళీ లాంచ్ ఇన్స్టెన్స్ అందాం మనం. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం మీకు, సో AWS B55 ఓకే, ఇలా చేద్దాం. సో అలాగే పైకి వచ్చి మీరు చూసినట్లయితే పబ్లిక్ సబ్నెట్ 3 కదా మీకు. కాకపోతే ఒక్క డౌట్ ఏంటంటే మనకి పబ్లిక్ ఐపీ అసైన్ అయిందా లేదా అని చూడడం అనమాట మీకు, ఎనేబుల్. ఓకే, సో కాబట్టి అలాగే కిందకు వచ్చి మనకి పేరు కూడా నేను ఏం చేస్తున్నాను మీకు, సర్వర్ 3 లాంచ్ ఇన్స్టెన్స్ అనండి. ఓకే, గుడ్. సో కాబట్టి మనం ఏం చేసాము, 3 సర్వర్లని డిప్లాయ్ చేసాం మనకి. మీకు 3 సర్వర్లని మనం డిప్లాయ్ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చాం అనుకోండి, 1A 1B 1Cలో మూడిట్లో కూడా డిప్లాయ్ చేస్తాం. సో నేను ఏం చేస్తాను మీకు, రన్నింగ్కి వచ్చాను. ఫస్ట్ సర్వర్లోకి వెళ్ళి మనం ఏం చేద్దాం, ఇది కాపీ చేసి టెస్ట్ 01 టెస్ట్ 02 మీకు కాసేపు టెస్ట్ 03 రావాలా. సరే, నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే లోడ్ బ్యాలెన్సింగ్ లో ఇక్కడ టార్గెట్ గ్రూప్స్ అని ఉంటాయండి మీకు. టార్గెట్ గ్రూప్స్ అని చెప్పి మీకు కొత్త టార్గెట్ గ్రూప్ ఉంది, పాత్ దగ్గర నేను తీసేస్తాను ఇక్కడ, డిలీట్ అని చెప్పి డిలీట్ చేద్దాం. ఓకే, సో క్రియేట్ ఎ టార్గెట్ గ్రూప్ అందాం. ఓకే, ఇక్కడికి వచ్చి టార్గెట్ రూమ్ లో మనం ఏం చేస్తాము, మనం ఇక్కడికి వచ్చి సో మై యాప్ -tg అంటాం. ఇక్కడికి వచ్చి మీరు HTTP సెలెక్ట్ చేయకూడదండి, TCP సెలెక్ట్ చేయాలి మనది. ఎందుకంటే మనది వచ్చి HTTPS కాదు, మనకి నెట్వర్క్ లోడ్ బ్యాలెన్స్ TCP అని సెలెక్ట్ చేసి మీకు ఒకవేళ IPv6 మీద ఉంటే IPv6 కూడా ఇచ్చుకోవచ్చు, బట్ IPv4 మనం వాడేది. కింద పోయినప్పుడు B55 అనివ్వండి. సో ఇచ్చి ప్రోటోకాల్ కూడా TCP అని ఇచ్చి నెక్స్ట్ పోయినప్పుడు మనకు 3 సర్వర్లు కనిపించాలి. ఆ 3 సర్వర్లను తీసుకొని మీకు ఇంక్లూడ్ పెండింగ్ బిలో అని చెప్పి మనం
క్రియేట్ ఏ టార్గెట్ గ్రూప్ అందాం బై ద వే మీకు. సో కాబట్టి టార్గెట్ గ్రూప్ క్రియేట్ అయిపోయింది. Now, introducing automatic target weights to increase application availability. Automatic target weight is achieved by turning on anomaly mitigation, which provides a responsive dynamic distribution traffic to targets based on, okay, it's fine. సరే, ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, ఇప్పుడు లోడ్ బ్యాలెన్సర్కి వెళ్ళాలి. లోడ్ బ్యాలెన్సర్కి వచ్చి క్రియేట్ ఏ లోడ్ బ్యాలెన్సర్ లో మీకు అప్లికేషన్ నెట్వర్క్ గేట్వే కింద క్లాసిక్ అని కూడా వస్తుంది, ప్రీవియస్ జనరేషన్ వస్తుంది చూడండి మీకు. సరే, మనకు కావాల్సిన నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ కాబట్టి ఇక్కడికి వచ్చి క్రియేట్ అని చెప్పి ఎన్ఎల్బి అని చెప్పి ఇంటర్నెట్ ఫేసింగ్ అని చెప్పి మనం ఏం చేస్తాం, మనం AWS B55 అని చెప్పి మీకు ఇక్కడికి వచ్చి ఎక్కడెక్కడ ఉందో మీకు ప్రైవేట్ సబ్నెట్ సెలెక్ట్ చేయకూడదండి. ప్రైవేట్ సబ్నెట్ సెలెక్ట్ చేస్తే ఏమవుతుందంటే మీకు ఇంటర్నెట్ ఎక్స్పోజ్ కాదు, మనకి ఇంటర్నెట్ ఎక్స్పోజ్ కావాలి కాబట్టి పబ్లిక్ సబ్నెట్ ఇచ్చేయండి. మనకేమీ సపరేట్గా మన ఎలాస్టిక్ ఐపీలు ఏం లేవు, వాళ్ళే చేస్తారు అనమాట, తీసుకోమని చెప్తాం. కిందకు వచ్చి ఇంతకుముందు నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ కి సెక్యూరిటీ గ్రూప్ ఉండేది కాదు, యాక్చువల్గా మీకు అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ఉండేది. ఈ మధ్య ఆగస్ట్లో ఎనేబుల్ చేశారు. అలౌ ఆల్ ట్రాఫిక్ అని ఇద్దాం. నా కిందకు వచ్చినప్పుడు TCP/80 అని ఇచ్చి మన టార్గెట్ గ్రూప్ ఇలా ఉంచండి, ఇలా అయిపోవచ్చు మీకు. అదే కాకుండా మన అకౌంట్ యాడ్ లిజనర్ అని చెప్పి TLS అని ఇవ్వచ్చు, TLS 443 అని చెప్పి ఇవ్వచ్చు. కాకపోతే TLS అని సెలెక్ట్ చేసినప్పుడు సెక్యూరిటీ పాలసీ అడుగుతుంది మనకి మీకు. సో కాబట్టి ఏముంది యాక్చువల్గా ACM లో మీరు కావాలంటే AWS B55 కదా మనకి, ఈ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు మీకు. మీరు చూసినట్లయితే మీకు అయితే ఏది ఇంపోర్టెడ్ ఇది చెప్పడం కష్టం కాబట్టి నేను ఏం చేస్తాను అంటే సర్టిఫికేట్ మేనేజర్కి వస్తాను మీకు. ఇక్కడ మీకు సర్టిఫికేట్ మేనేజర్కి వచ్చి ఇక్కడ మీరు వీళ్ళు ఇచ్చింది వాడాలనుకుంటే మనకి అమెజాన్ ఇష్యూడ్ ఇది ఉంది కదా, ఎండింగ్ విత్ A173 ఉంచుండి, అది వాడతాను మీకు. ఇక్కడికి వచ్చి మనకి 55 లో ఇది ఇద్దాం. ఇది ఇచ్చేసి మనం ఏం చేస్తాం, ఇక్కడ క్రియేట్ ఏ లోడ్ బ్యాలెన్సర్ అంటానండి. నా లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అవడానికి కొంచెం టైం పడుతుంది మీరు చూస్తే. ఈ టైంలో నేను ఏం చేస్తాను, రూట్ 53కి వస్తాను మీకు. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, మీకు WW ఉంది కదా, ఇక్కడ వచ్చి ఎడిట్ అని చెప్పి మీకు నన్ను ఏం చేస్తాం, సీనేమ్ రికార్డ్ లేదంటే మొత్తం కొన్ని పాతవి ఉన్నాయి, ఇవన్నీ డిలీట్ చేద్దాం ఆగండి. ఫస్ట్ రికార్డ్స్ అన్ని క్లీన్ చేసేసి కొత్త రికార్డ్ క్రియేట్ చేస్తాను. క్రియేట్ రికార్డ్ అని చెప్పి మనం ఇప్పుడు రైట్ నౌ సింపుల్ రౌటింగ్ వాడతాం. అది కాక వెయిటెడ్, జియో లొకేషన్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఎప్పుడు వాడాలి అంటే మీకు గ్లోబల్ లోడ్ బ్యాలెన్సింగ్ చెప్పేటప్పుడు ఇవి వాడతాను. ప్రస్తుతానికైతే మనకి సింపుల్ రౌటింగ్ అని చెప్పి డివైన్ ఏ సింపుల్ రికార్డ్ అని చెప్పి నేను ఏం చేస్తాను, www. సో ఇక్కడికి వచ్చి మీరు ఏం చేస్తారు, మీకు మన నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ రీజన్ స్పెసిఫిక్ కదా కాబట్టి నార్త్ వర్జీనియాలోకి వస్తే ఇట్లా వస్తుంది, డిఫైన్ అని చెప్పి. మీరు కావాలంటే ఒకే లోడ్ బ్యాలెన్సర్ కి మల్టిపుల్ రికార్డులు క్రియేట్ చేయొచ్చు. నేను ఏం చేస్తాను, కావాలంటే NLB అని చెప్పి తీసుకొచ్చి మళ్ళీ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ మీకు ఇలా ఇద్దాం మీకు. ఇలా ఇద్దాం మీకు. ఓకే ఫైన్. సో నెక్స్ట్ వచ్చి ఓకే, సో రైట్, ఇక్కడికి వచ్చి మనకి యాక్సెస్ చేయాలి కదా మనం. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు అంటే మొత్తం డిప్లాయ్ అయిపోయి ఉంటే ఇక్కడికి వచ్చి లోడ్ బ్యాలెన్సర్స్కి వచ్చి రీఫ్రెష్ చేద్దాం. రీఫ్రెష్ చేస్తే కాసేపట్లో మీకు ఇది రావాలన్నమాట. మీకు ఇది రావాలి. నా ఒక లోడ్ బ్యాలెన్సర్ కి మల్టిపుల్ టార్గెట్ గ్రూప్స్ పెట్టచ్చు. మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఈ లోడ్ బ్యాలెన్సర్ కి మనకి TLS ఇట్లా ఓపెన్ చేసాం కదా. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే
మనం ఈ హెచ్టిటిపిఎస్ కోసం నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ వాడమండి. నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ఈజ్ డిజైన్డ్ ఫర్ నాన్ హెచ్టిటిపి అండ్ హెచ్టిటిపిఎస్ ప్రోటోకాల్స్ కోసం మీకు డిజైన్ చేయబడింది యాక్చువల్గా. ఓకే, సో కాబట్టి లైక్ ఎలాంటి వాటి కోసము ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నేను ఏం చేస్తాను, నాకు వెనక 3 సర్వర్లు ఉన్నాయి కదా. ఓకే, మీకు సో ఇక్కడికి వచ్చి మీకు ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే కొత్త టార్గెట్ గ్రూప్స్ ఇక్కడ ఉంది కదా, నేను ఏం చేస్తానంటే దేనికోసం ఇక్కడికి వచ్చి మై యాప్ అని చెప్పి మై యాప్ అని చెప్పి మీకు దీన్ని ఏం చేస్తాను ఇక్కడ మీకు ఎస్ఎస్హెచ్ అందాం. మనం ఎస్ఎస్హెచ్ అందాం. సో ఆబ్వియస్గా ఇక్కడికి వచ్చి టీసీపీ అని చెప్పి మనం ఏం చేస్తాం 22 అని చెప్పి మళ్ళీ సేమ్ అదే మనం AWS B55కి వచ్చి ఈసారి మళ్ళీ టీసీపీ అని ఇచ్చేసి మీకు నెక్స్ట్ అని చెప్పి, అంటే ఈ విధంగా దీనికి కూడా లోడ్ బ్యాలెన్స్ క్రియేటెడ్ టార్గెట్ గ్రూప్ అంటానండి మీకు. ఓకే, టార్గెట్ గ్రూప్ అని చెప్పి సేమ్ మెషిన్సే కాబట్టి ఇంకో టార్గెట్ గ్రూప్ లో పెట్టి, అదే కాకుండా నెక్స్ట్ ఏం చేయొచ్చు మీకు ఇది వచ్చినాక దీని కింద మళ్ళీ యాడ్ లిజనర్ అని చెప్పి మీకు ఈసారి ఏం చేస్తాం 22 అని ఇస్తాం. మీకు 22 అని ఇచ్చి సో ఈ వెనక్కి ఇస్తాం. వెనక్కి ఇచ్చి మనకు యాడ్ అంటాం. చాలా మంది ఇంటర్వ్యూలకు వచ్చినప్పుడు ఇనిషియల్ గా ఓకే వాట్ ఈస్ ద డిఫరెన్స్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్ అంటే వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు ఎన్ఎల్బి అండ్ ఏఎల్బి అనేవాళ్ళు. ఓకే ఫైన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే జనరల్ గా చెప్పే ఆన్సర్ ఏంటంటే మీకు ఎన్ఎల్బి వర్క్స్ ఆన్ టీసీపీ అండ్ యూడిపి వేరాస్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ హెచ్టిటిపి అండ్ హెచ్టిటిపిఎస్ అంటాం. నౌ ఓకే, నేను నెక్స్ట్ నా క్వశ్చన్ ఏంటంటే అంటే హెచ్టిటిపిఎస్ టీసీపీ కింద రావా, మీకు హెచ్టిటిపిఎస్ టీసీపీ కింద రావా అని అడుగుతాను అనమాట. అంతే, అక్కడితో బ్రేకులు పడిపోతాయి, ఇంకా నెక్స్ట్ బండి పోదనమాట ముందుకి మీకు. సో హెచ్టిటిపిఎస్ కూడా మీకు టీసీపీ కిందే వస్తాయి, ఆ ప్రోటోకాల్ కిందే వస్తాయి బై ద వే మీకు. ఓకే, మరి అటువంటప్పుడు ఏంటి డిఫరెన్స్ మీకు ఇక్కడ అంటే నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ యొక్క స్ట్రెంగ్త్ ఉంది చూసారా, దాని బలము టీసీపీ కాదండి యూడిపి. యాక్చువల్ గా మీకు చాలా మంది కంపారిజన్ చేస్తూ ఉంటారు. సో విచ్ వన్ ఈస్ బెటర్ నెట్వర్క్, ఇది సీనియర్ పీపుల్ కూడా విచ్ వన్ డూ యూ థింక్ ఇట్ ఈస్ బెటర్, ఈజ్ ఇట్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ఆర్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అని బేసిక్ గా. సో అది ఎలా ఉంటుందంటే అడగడం ఎలా ఉంటుందంటే మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి విచ్ వన్ ఈజ్ బెటర్ డాక్టర్, లైక్ కార్డియాలజిస్టా లేకపోతే యూరాలజిస్ట్ అని అడిగినట్టు ఉంటుంది బేసిక్ గా. యూరాలజిస్ట్ వచ్చి మీకు కిడ్నీ కదా, కిడ్నీకి రిలేటెడ్ ఉంటే యూరాలజిస్ట్, కార్డియాలజిస్ట్ వచ్చి హార్ట్ రిలేటెడ్ థింగ్స్ కి యాక్చువల్ గా బెటర్ అని చెప్పడానికి అట్లా చెప్పడం కుదరదు కదండి. కార్డియాలజిస్ట్ హీ హాజ్ అ స్పెసిఫిక్ ఫీల్డ్ ఆఫ్ డీలింగ్ విత్ హార్ట్ డిసీజెస్, వేరే యూరాలజిస్ట్ వచ్చి కిడ్నీ లెవెల్ డిసీజెస్, రెండు వేరే వేరే. ఓకే, ఒకవేళ మీరు ఒక స్టూడెంట్ గా ఉన్నప్పుడు అలాంటి ఆప్షన్ నేర్చుకోవడానికి అలాంటి ఆప్షన్ వచ్చినప్పుడు ఓకే, కానీ ఇమాజిన్ మీకు ఒంట్లో బాగాలేనప్పుడు మీకు డాక్టర్ దగ్గర పోవచ్చు అంటే మీరు అడుగుతారా కార్డియాలజిస్ట్ దగ్గర పోవాలా యూరాలజిస్ట్ దగ్గర పోవాలని? మీకు ఏ ప్రాబ్లం ఉంటే దాని దగ్గరికి వెళ్తారు. మీకు అవునా, కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ కి కార్డియాలజిస్ట్ దగ్గర పోరు, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కి యూరాలజిస్ట్ దగ్గర పోరు. బేసిక్ గా రెండింటికి వేరే వేరే పనులు ఉన్నాయి యాక్చువల్ గా. అలాగే మనం ఎన్ఎల్బిని ఏఎల్బిని కంపేర్ చేయకూడదు. ఎన్ఎల్బికి ఉంది డిఫరెంట్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీకు. ఓకే, సో ఎలాగ మీకు ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ ని సీఎం ని పోల్చినట్టు ఉంటుంది, పోల్చకూడదు. సెంట్రల్ మినిస్టర్ సీఎం హోదాలో రెండు పెద్దవే. ఒక స్టేట్ మొత్తానికి లీడరు చీఫ్ మినిస్టరు, కానీ ఒక భారతదేశం అంతా ఒక స్పెసిఫిక్ సెక్టర్ కి అతను లీడ్. రెండు కూడా సేమ్ లెవెల్ ఆఫ్ పొజిషన్స్, హై పొజిషన్స్ బేసిక్ గా. కానీ ఇద్దరు బాధ్యతలు వేరే, ఇద్దరు స్కోప్ వేరే యాక్చువల్ గా మీకు. సో మీకు సెంట్రల్ మినిస్టర్ కి బ్రాడ్ స్కోప్ ఉంటుంది, వేరే చీఫ్ మినిస్టర్ కి ఒక స్పెసిఫిక్ స్టేట్ స్కోప్ ఉంటుంది, కానీ ఇద్దరు బాధ్యతలు వేరే వేరే. అలాగే నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ యొక్క పవర్ ఏంటంటే టీసీపీ కాదండి, యూడిపి యాక్చువల్ గా. దానికి మీరు అండర్స్టాండ్ చేసుకోవడానికి వాట్ ఈస్ ద ఫండమెంటల్ డిఫరెన్స్ బిట్వీన్ టీసీపీ అండ్ యూడిపి, డేటా ఫ్లో ఎలా పోతుంది అని డిఫరెన్స్ ఉంటుంది మీకు. అంటే ఎలాగంటే ఇమాజిన్ ఒక సోర్స్ డెస్టినేషన్ తీసుకుందాం. ఇది ఒక సోర్స్ మెషిన్, మీ దగ్గర ఒక డెస్టినేషన్ మెషిన్ ఉందనుకోండి.
ఇది సోర్స్ డెస్టినేషన్ అనుకోండి. మీకు నేను ఇక్కడ వచ్చి ఏం చేస్తాను, మీకు సోర్సు డెస్టినేషన్. నౌ ఫస్ట్ ఎగ్జాంపుల్ టీసీపీని తీసుకున్నాం అనుకోండి. మీకు నేను ఏం చేస్తానంటే దీన్ని మీకు ఇంకా పొడుగు చేస్తాను. ఆగండి, వాట్ ఐ విల్ డూ హియర్ ఇస్ పైకి తీసుకెళ్దాం. సోర్స్ డెస్టినేషన్ తీసుకున్నాక దీన్ని కొంచెం కింద కూడా తీసుకొద్దాం. దీన్ని 2 భాగాలు చేస్తానండి. ఒక లైన్ కొడతాను రెండింటి మధ్య, మీరు చూస్తే ఓకే. లైన్ కొట్టి టీసీపీ ట్రాఫిక్ అయితే పంపిస్తే ఎటు నుంచి వెళ్తుంది మీకు, నేను ఏం చేస్తాను టీసీపీ ట్రాఫిక్ అంటాను మీకు. వేరే ఇక్కడ కిందకు వచ్చి యూడిపి ట్రాఫిక్ అంటాను మీకు. టీసీపీ పనిచేసే విధానం ఏంటంటే, ఫస్ట్ అదేం చేస్తుందంటే ఒక ప్యాకెట్ పంపిస్తుంది మీకు. ఆ ప్యాకెట్ పంపించినాక ఆ ప్యాకెట్ చేరింది అనే అక్నాలెడ్జ్మెంట్ మీకు రావాలి. ఓకే, వన్స్ ఆ అక్నాలెడ్జ్మెంట్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో అది వచ్చిందో అగైన్ మీకు ప్యాకెట్ అనేది వెళ్తుంది. మీకు అగైన్ మీకు ప్యాకెట్ అనేది వెళ్తుంది. బై ది వే మీకు మీకు ప్యాకెట్ అనేది వెళ్తుంది బేసిక్గా మీకు. ఈ విధంగా ముందుకి వెనక్కి ఇలా మారుతూ ఉంటుంది అనమాట మీకు. సో ఇది మంచిది. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమైనా బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ఈమెయిల్ చెక్ చేసుకున్నా ఉన్నప్పుడు కూడా ఎస్ మనకి ప్యాకెట్ అనేది చేరిన అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది కాబట్టి డేటా ఇంటిగ్రిటీ ఉంటుంది. డేటా ఇంటిగ్రిటీ అంటే ఏంటి బేసిక్ గా మీకు, సో సెంట్రల్ వచ్చి 100 కోట్ల రూపాయలు పంచాయతీలకు ఇవ్వండి అని ఇచ్చింది అనుకోండి గవర్నమెంట్ కి ఎగ్జాంపుల్. సో దాంట్లో గవర్నమెంట్ కొన్నిసార్లు ఏం చేస్తుంది మీకు, వేరే దానికి వాడుకొని మిగతాది వేరే దానికి పంపిస్తే అట్ట లాస్ట్ పంచాయతీకి వచ్చేసరికి 10% మిగిలింది అనుకోండి. దెర్ ఇస్ నో ఇంటిగ్రిటీ అక్కడ, సింపుల్ గా చెప్పాలంటే. ఓకే, సో అంటే ఏంటంటే మీకు చివరికి వచ్చేసరికి అంటే సరిగ్గా ఆ డబ్బులు యాక్చువల్ రీచ్ అవ్వాల్సిన వాళ్ళకి రీచ్ అవ్వలేదు బేసిక్ గా. ఎందుకంటే మధ్యలో ఏదైతే మీడియేటర్స్ అయినా ఏదైనా కూడా దే మేడ్ ఇట్ డిసపియర్ అనమాట. సేమ్ అదే ఇక్కడ మీకు టీసీపీలో ఆ ప్రాబ్లం ఉండదు. టీసీపీలో ఏం చేస్తుందంటే మీకు రీచ్ అయిపోయినాకే మీకు ఫర్ ఎగ్జాంపుల్ అట్లే గవర్నమెంట్ పెట్టింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఫస్ట్ ఇనిషియల్ గా 10 మంది పంచాయతీలు తీసుకున్నాము, వాళ్ళకి డబ్బులు సక్రమంగా రీచ్ అయితేనే నెక్స్ట్ మేము పంపిస్తాం. సో అట్లా అనుకున్నారు అనుకోండి బేసిక్ గా మీకు. సో దెన్ దట్ ఈస్ ఎ టీసీపీ ట్రాఫిక్ మీకు. సో కాబట్టి ఏమవుతుందంటే రెగ్యులర్ వే ఆఫ్ కి దీనికి బాగా పనికి వస్తుంది మనకి. వేరాస్ అన్ని చోట్ల టీసీపీ ట్రాఫిక్ పనికిరాదు యాక్చువల్ గా. ఎక్కడ అంటే ఎస్పెషల్ గా ఇప్పుడు మనం చేస్తున్నామే మీటింగ్లకి, లేకపోతే మనకి ఆన్లైన్ స్ట్రీమింగ్ కి, లేకపోతే ఆన్లైన్ చాటింగ్ ఇవన్నీ ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది, నేను మీ క్లాస్ చెప్తున్నాను, నేను మీ క్లాస్ చెప్పినప్పుడు మీకు ప్రతి ప్యాకెట్ మీ దగ్గరకు వచ్చి ఓకే మీరు చూసినట్లయితే ప్రతి ప్యాకెట్ మీ దగ్గరకు వచ్చి అండ్ అది మళ్ళీ మీకు వెనక్కి వచ్చింది అనుకోండి. మీకు అంటే నేను చెప్పిందే వెనక్కి వచ్చింది అనుకోండి, ఆబ్వియస్ గా మీకు ఏమైపోతుంది, మీరు చూసినట్లయితే లేట్ అయిపోతుంది యాక్చువల్ గా. కాబట్టి మనం ఆన్లైన్ గేమింగ్ అయి ఉండొచ్చు, గేమ్స్ ఆడుతున్నారు, మీరు ప్లే స్టేషన్ గేమ్ ఆడుతున్నారు అనుకోండి, టీసీపీ వాడారు అనుకోండి, మీరు షూట్ చేస్తారు, అది పోయి వెనక్కి వస్తే మీరు ఇంకొన్ని వేరే వాళ్ళు మిమ్మల్ని షూట్ చేస్తుంటారు. కాబట్టి ఆన్లైన్ గేమింగ్ కి, చాటింగ్ కి, స్ట్రీమింగ్ కి, మన మీటింగ్స్ కి టీసీపీ కరెక్ట్ కాదు, యూడిపి కరెక్ట్. ఎందుకు? యూడిపిలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మీరు చూసినట్లయితే అది మీకు ఎటువంటి అక్నాలెడ్జ్మెంట్ కోసం వెయిట్ చెయ్యదు. మీరు చూస్తే అది ఎటువంటి అక్నాలెడ్జ్మెంట్ కోసం వెయిట్ చెయ్యదు, ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో ఇమాజిన్ మీరు ఆన్లైన్ లో గేమ్ ఆడుతున్నారు అనుకోండి, మీకు దాన్ని ఏమంటారు పబ్జి అని ఉన్నాయి కదా, ఆడుతూ ఉన్నారు అనుకోండి, బేసిక్ గా మీకు ఏమైపోతుంది, యూడిపిఏ పనిచేస్తుంది. యూడిపి పనిచేస్తే చాలా ఫాస్ట్ గా ఉంటుంది. సో సింపుల్ గా చెప్పినట్టు మీకు ఏమైపోతుంది, లాటరీ గేమ్స్ తీసుకోండి, మీకు ఆన్లైన్ లో రమ్మీ ఆడుతుంటారు జనాలు, మెచ్చుకోవాలి వాళ్ళని. ఆన్లైన్ లో రమ్మీలో ఏమవుతుంది, మీకు టీసీపీ కాకుండా యూడిపి వాడాను అనుకోండి, మీకు ఫాస్ట్ టీసీపీ వాడాను అనుకోండి, వాడు కార్డ్ వేస్తాడు, అది పోయి మనకు వచ్చేసరికి ఏమైపోద్ది, మీకు క్రికెట్ బుకింగ్ లాగా అయిపోతుంది అనమాట. మీకు లేట్ అయిపోతుంది యాక్చువల్ గా. ఎందుకంటే టీవీలో చూసి ఎవరు బుకింగ్ తెలుసో లేదో మీకు, నాకున్న పరిజ్ఞానంతో ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి ఈ దాన్ని బెట్టింగ్ చేస్తారు చూసారా, బెట్టింగ్ అనేవాళ్ళు లైవ్ లో అక్కడ ఒక
అక్కడ స్టేడియంలో ఒకరు ఉంటారు, అతను లైవ్ లో పంపిస్తారు. ఎందుకంటే టీవీలో లేట్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఒక 2-3 బాల్స్ లేట్ అయిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి మీకు. ఓకే. సో అది యూడిపి అన్నమాట. యూడిపి ఏం చేస్తుంది, మీకు బాగా పనిచేస్తుంది. సో కాబట్టి ఇక్కడ మీరు చూసినప్పుడు నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సింగ్ యొక్క గొప్పతనం టీసీపీ కాదండి, దట్ సపోర్ట్స్ యూడిపి. కాబట్టి మీరు ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తున్నారు, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ కావాలా, విచ్ ఈస్ రిలేటెడ్ టు ఆన్లైన్ స్ట్రీమింగ్ అనుకోండి, దెన్ యూ నీడ్ టు గో ఫర్ ఎన్ఎల్బి అన్నమాట మీకు. ఓకే. సో కాబట్టి మీరు చెప్పాల్సింది ఎప్పుడైనా వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎన్ఎల్బి అండ్ ఏఎల్బి అంటే, వీ నో దట్ ఎన్ఎల్బి ఆపరేట్ at layer 4 which is a transport layer, and application load balancer operate at layer 7 which is which supports HTTPS. But the major advantage of NLB is it supports UDP. నేను ఈ ఆన్సర్ వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూలో వన్ ఆఫ్ ద స్టూడెంట్ కి యాజ్ పార్ట్ ఆఫ్ ఇంటర్వ్యూ ఎక్స్ప్లెయిన్, నేను అతను హెల్ప్ చేస్తున్నప్పుడు చెప్పిస్తే అతని చేత, అవతల అతను ఓకే ఐ డెంట్ హర్డ్ సచ్ ఏ బ్రాడ్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అన్నాడు యాక్చువల్గా అతను. ఎందుకంటే అందరూ ఎన్ఎల్బి అండ్ ఏఎల్బి చెప్తారు తప్పితే ఎన్ఎల్బి వచ్చి యూడిపి సపోర్ట్ చేస్తుంది. ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎన్ఎల్బి ఈస్ సపోర్టింగ్ యూడిపి విచ్ ఈస్ ఎసెన్షియల్ ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ టు యూజ్ ఆన్లైన్ గేమింగ్, చాట్, స్ట్రీమింగ్ యాజ్ వెల్ as మీటింగ్స్. వేర్ ఏఎల్బి ఈస్ బేసికలీ మీకు ALB is basically used for mostly application related like HTTP and HTTPS అని చెప్పాల్సి వస్తుంది మీకు. ఓకే. సరే, మన లోడ్ బ్యాలెన్సర్ అంతా అప్ అయిపోయి ఉండాలా. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి చూడండి, http www.aws-b55.xyz అన్నాను అనుకోండి, మీకు నాన్ సెక్యూర్ అని వచ్చింది. మీరు అందరూ యాక్సెస్ చేయొచ్చు కూడా, నేను చాట్ లో పెడతాను, నాన్ సెక్యూర్ అని వస్తుంది మీకు. అయితే ఒక్క నిమిషం ఆగండి, మనం లాగింగ్ కూడా ఎనేబుల్ చేయాలండి. ఇక్కడ మీకు నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ఉంది కదా, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్స్ లో ఏమేమి ట్రాఫిక్ వస్తుందని చెప్పి నేను ఏం చేస్తాను, అట్రిబ్యూట్ కి వచ్చాను అనుకోండి, ఇక్కడ యాక్సెస్ లాగ్స్ ఉంటాయి. ఈ యాక్సెస్ లాగ్స్ ఎనేబుల్ చేయాలి మీరు చూసినట్లయితే మీకు. ఓకే. సో యాక్సెస్ లాగ్స్ ఎనేబుల్ చేయాలంటే మీరు ఇది వచ్చి డిలీట్ ప్రొటెక్షన్ ఎనేబుల్ చేస్తే డిలీట్ కాదు, యాక్సెస్ లాగ్స్ అని చేసినప్పుడు ఒక S3 బకెట్ ఇవ్వాలి. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడికి వచ్చి మనం ఆల్రెడీ మనకి ఇది ఉందన్నమాట, లేకపోతే AWS దీన్ని ఇద్దాం అనుకుంటున్నాను యాక్చువల్గా మీకు. లేకపోతే ఒక కొత్తది క్రియేట్ చేస్తానండి. ఏం చేస్తాను, AWS 55 లాగ్స్ అని ఒక కొత్త బకెట్ క్రియేట్ చేస్తాను. క్రియేట్ బకెట్ అని చెప్పి అయితే యాక్సెస్ ఇవ్వాలి మీకు. AWS B55 లాగ్స్ అని చెప్పి మనం ఏం చేద్దాం, ఒక బకెట్ అనేది నేను ఏం చేస్తాను ఇక్కడ క్రియేట్ చేస్తాను మీకు. సో మీకు ఇచ్చిన AWS ల్యాబ్ ఫైల్స్కి వచ్చారనుకోండి, ఇక్కడ మీకు కిందకి రండి, NLB ALB అంటే దీని కిందకి వస్తాను. ఇక్కడ లాగ్స్ కాన్ఫిగర్ చేయడం కూడా ఇచ్చి ఉంటాను మీకు. ఇక్కడికి వచ్చి ALB లాగ్స్ పాలసీ, NLB ఫ్లో లాగ్స్ ఇచ్చి, సరే ఇది ఓపెన్ చేద్దాం అనండి, లేకపోతే ఒక నిమిషం దీన్ని డౌన్లోడ్ చేస్తాను. ఇది ఒకటి, తర్వాత ఓకే. సో ఇది ALB కదా, NLBకి ఏం కావాలంటే మనకి మీరు చూస్తే 51 లాగ్స్ AWS లాగ్స్ అని చెప్పి సేమ్ చూడండి ఇట్లా ఇవ్వాల్సి వస్తుంది అనమాట, NLB రైట్ అని చెప్పి. సో ఇక్కడ డిఫరెంట్, ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మనకి ఇది చేంజ్ చేయాలి యాక్చువల్గా. ఒకటైతే క్రియేట్ చేసాం కదా, ఏదది మీకు బకెట్స్ లో నాకు కావాల్సిన ఈ బకెట్. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఎక్కడైతే మనకి B1 లాగ్స్ ఉన్నాయో ఫస్ట్ ఇలా ఇస్తానండి మీకు.
ఇవన్నీ చేంజ్ చేస్తాము. ఇలా ఇచ్చినాక తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ AWS అని చెప్పి మీకు ఇక్కడ నా ఇది ఒకటి AWS సోర్స్ అకౌంట్ ఉంది. ఇది AWS డెలివరీ రిటర్న్ లాగ్స్ అని చెప్పి ఏది వాళ్ళ పుట్ ఆబ్జెక్ట్ అని ఉంది అలో అండ్ AWS లాగ్స్ అని చెప్పి దీని లోపలికి ఎనేబుల్ చేస్తాం మనం. అండ్ మీరు చూసినట్లయితే ఒక నిమిషం ఆగండి. కింద మనం ఏం చేయాలి, ఇది ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ మీరు చూసినప్పుడు for AWS source specify the list of account numbers for which the logs are being delivered to this bucket. AWS source specify. సో కాబట్టి మనం ఏం చేస్తాం, మనం ఇక్కడికి వచ్చి నా సోర్స్ అకౌంట్ ఇచ్చాను అనుకోండి. బేసిక్ గా ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ నుంచే వస్తే మనం వేరే దగ్గర గురించి ఇవ్వచ్చు అనమాట. బట్ ఇలా ఇస్తాను మీకు. ఇలా ఇచ్చి నెక్స్ట్ నేను ఏం చేస్తాను, మీకు బ్యాక్ వచ్చి ఈ S3 బకెట్కి వచ్చి మనం ఏం చేద్దామంటే ఓపెన్ చేసి ఫస్ట్ బై డిఫాల్ట్ గా పర్మిషన్స్ ఒప్పుకోదు, ఎందుకంటే ఇక్కడ బ్లాక్ ఆల్ పబ్లిక్ యాక్సెస్ అని ఉంటుంది మీకు. సో నేను ఫస్ట్ అది రిమూవ్ చేసి మీకు సరే ఇక్కడికి వచ్చినప్పుడు ఎడిట్ అని చెప్పి నేను ఏం చేస్తాను, మీరు చూసినట్టు ఇదంతా కాపీ చేసి మీకు A to Z గా ఇక్కడ ఇస్తానండి. ఇక్కడ ఇచ్చి సేవ్ చేంజెస్ అన్నాం అనుకోండి, మీకు యాడ్ అయిపోయింది. సో కాబట్టి ఏమైపోతుంది, ఇప్పుడు లోడ్ బ్యాలెన్సర్ దగ్గరకు వచ్చి నేనేం చేయొచ్చు, S3లో ఇలా ఇచ్చాం అనుకోండి, మీకు దాని కింద AWS లాగ్స్ లో NLB లాగ్స్ అన్నాం అనుకోండి, సేవ్ చేంజెస్ అంటే చూద్దాం. సో ఇది ద వాల్యూ ఆఫ్ ఎగ్స్ కెనాట్ స్టార్ట్ విత్ లాగ్స్. ఓకే ఫైన్. సో నేను ఏం చేస్తాను, మీకు NLB లాగ్స్ అని ఇచ్చాను అనుకోండి మీకు. సో ఇది ఏమంటుంది మీకు, లేకపోతే పర్మిషన్ ఇచ్చామే మీకు, ఇలా ఇచ్చేసామండి. సో కాబట్టి ఏమైపోద్ది, లాగ్స్ దీనికి రావాలి. అలాగే ఈవెన్ మీరు చూస్తే మన VPC మీద ఫ్లో లాగ్స్ కూడా ఎనేబుల్ చేయొచ్చు మీరు. లెట్ మీ షో ఇట్. అంటే VPC ఇచ్చిన ఫ్లో లాగ్స్ అన్ని కూడా దీనికి పంపించాలి. ఆల్రెడీ కాన్ఫిగర్ చేసినట్టు గుర్తు. బట్ మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి ఇది ఆల్రెడీ ఎనేబుల్ అయ్యి ఉందండి. ఓకే గుడ్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చూడండి, నేను ఇక్కడికి వచ్చి AWS 55 ఇది పనిచేస్తే HTTPS కూడా పనిచేస్తుంది మీకు. రెండుకి పనిచేయాలి, ట్రై చేయండి. మీకు ఇట్లా వస్తే HTTPS పనిచేస్తుంది, HTTP పనిచేస్తుంది అనమాట. మీకు ట్రై చేయండి, మీకు ఇక్కడికి వస్తే మీకు పనిచేస్తుంది అనమాట. ఇదే కాదు, మనం రెండు ఇచ్చాం కదా, ఇంకోటి వచ్చి NLB అని ఇచ్చినట్టు గుర్తుగా మనకి NLB అని ఇచ్చాం అనుకోండి, వచ్చి చూడండి. అయితే ఇక్కడ జరగంది ఏంటంటే, మీకు ఇప్పుడు HTTP ఉంది కదా, ఇక్కడికి వచ్చి NLB అని ఇస్తాను మీకు. NLB డాట్ అని ఇచ్చినప్పుడు మీకు నేను HTTPలో యాక్సెస్ చేస్తాను. మీకు నేను HTTPలో యాక్సెస్ చేసినప్పుడు జరగాల ఆటోమేటిక్ గా అది HTTPS కి రీడైరెక్ట్ గా అట్లా వస్తుంది, పనిచేస్తుంది. మీకు ప్రాబ్లం ఏంటంటే, దీని ఏమంటారంటే HTTPలో యాక్సెస్ చేసినా కూడా HTTPS కి రీడైరెక్ట్ అవ్వాలి. పైదగా దాన్ని HTTPS రీడైరెక్షన్ అంటారు. అది మీకు నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ సపోర్ట్ చేయదు అనమాట. మీకు ఇప్పుడు నేను పోయి ఊరు వాడ అంతా కూడా మా వెబ్సైట్ వచ్చి HTTP కాదు HTTPS లో యాక్సెస్ చేయండి అని చెప్పలేను కదా. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా అత్తగారు ఊరికి పోయి పక్కన ఒక ఆయన అక్కడ కూర్చొని మొబైల్లో రాజకీయాలు చూసుకుంటూ ఉంటాడు. అతను పోయి నా వెబ్సైట్ చెప్పాలంటే, పెద్ద అయినా నువ్వు HTTP కాదు HTTPS వెబ్సైట్ అంటే నన్ను పైనుంచి కింద చూస్తాడు ఆయన. అవునా?
సో కాబట్టి వర్కౌట్ గా. సో దీన్నే మనం ఏంటంటే సీమ్లెస్ అంటాం. యూజర్ కి సంబంధం లేకుండా అతను హెచ్టిటిపిఎస్ యాక్సెస్ చేస్తే ఓకే, నో ప్రాబ్లం. కానీ హెచ్టిటిపి యాక్సెస్ చేసినా కూడా అది హెచ్టిటిపిఎస్ కి రీడైరెక్ట్ అవ్వాలి మనకి. ఆ పాసిబిలిటీ మీకు నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ లో లేదు, అవసరం లేదు. ఎందుకంటే దాని పర్పస్ అది కాదు కదా. నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ఏంది, నేను మీ వెబ్సైట్స్ కోసం కాదు ఉంది, మీరు వాడాలంటే వాడుకోండి, మీకు. కానీ నా పర్పస్ ఏంటి, మోస్ట్లీ ఫర్ నాన్ హెచ్టిటిపి రిలేటెడ్ అప్లికేషన్స్ కోసం. కాబట్టి నేను సపోర్ట్ చేయను అంటుంది. ఇది ఒక ప్రాబ్లం ఉందన్నమాట. మీకు ప్రాబ్లం కాదు, సపోర్ట్ చేయదు యాక్చువల్గా. ఇప్పుడు దీన్ని మనం అచీవ్ చేయాలనుకోండి, మీరు చూస్తే మనం దీన్ని అచీవ్ చేయాలనుకోండి, మీకు మరి దీన్ని అచీవ్ చేయాలనుకుంటే మీకు ఆబ్వియస్ గా మీకు దాని పేరేంటి, మీకు అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ అని మనం యూజ్ చేయాల్సి వస్తుందండి. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ యూజ్ చేస్తే మీకు వర్కౌట్ అవుతుంది అనమాట మీకు. ఓకే రైట్, 1 minute అండి. ఓకే సరే, అందరూ ఒకసారి యాక్సెస్ చేయండి. మనకి యాక్సెస్ చేసి లోడ్స్, మనకి లాక్స్ జనరేట్ అవుతున్నాయా లేదో చూద్దాం మనం. ఓకే రైట్. సో ఇంకా ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. నేను ఏం చేస్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ లోడ్ బ్యాలెన్సింగ్ అవుతుందా లేదా మీకు ప్రూవ్ చేయడానికి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి లెట్స్ మీ గో హియర్. ఇక్కడికి వచ్చి ఓకే, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు చూద్దాం అవుద్దో లేదో. ఓకే ఒక నిమిషం. ఓకే మీరు చూస్తే లోడ్ బ్యాలెన్సింగ్ అవుతుంది చూడండి, మీకు లోడ్ బ్యాలెన్సింగ్ అవుతుంది చూడండి మీకు. అవునా రైట్. సో కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి యాక్చువల్ ఎలా చేయొచ్చు ఏంటి పరిస్థితి అని మీకు ఇలా గుర్తుపెట్టుకోవాలి మీకు. ఓకే రైట్. సో కాబట్టి ఎస్, మనకి లోడ్ ఇదేనే కాదు, ఫస్ట్ ఏంటంటే మీకు లోడ్ బ్యాలెన్స్ లో మనం మల్టిపుల్ లిజనర్స్ ఉన్నాయండి ఇంకోటి వచ్చి 22 ఉందన్నమాట. దీన్ని కూడా రీచ్ అవ్వచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీరు చూస్తే లోడ్ అని చెప్పి నేను www.aws-b55.xyz అంటే 22 లో కనెక్ట్ అవుద్ది. 22 లో కనెక్ట్ అయినప్పుడు ఆబ్వియస్ గా అది వెనక్కుని ఏదో ఒక సర్వర్ కి పంపించాలి. మీకు వచ్చింది అనుకోండి, నేను ఓకే ఏ సర్వర్కి వెళ్ళిందంటే థర్డ్ సర్వర్కి వెళ్ళింది చూడండి. 1055 3.188 వరకు ఇక్కడ దాకా మీకు ఇదన్నమాట మీకు. సో ఈ విధంగా మీరు చూసినట్లయితే, మీరు గమనించినట్లయితే మనకైతే మీరు అంటే మీ దగ్గర కీ ఉండదు కాబట్టి పనిచేయదండి బేసిక్ గా. సో బట్ నార్మల్ గా అయితే నేను దీని పేరు ఏంటి, మీకు పాస్వర్డ్ ఆథెంటికేషన్ ఎనేబుల్ చేస్తుంటే ఏం జరుగుతుంది, మీకు మీరు కానీ యాక్సెస్ చేస్తే మేబీ మీరు 2.188 కో లేకపోతే 1.188 కో మీకు వెళ్తుంది అనమాట మీకు. ఓకే
సో ఈ విధంగా మీరు చూసినట్లయితే ఓవరాల్ గా మీకు మల్టిపుల్ లిజనర్స్ లో మీరు లిజన్ చేయొచ్చు యాక్చువల్ గా మీకు మల్టిపుల్ లిజనర్స్ లో మీరు ఇచ్చారనుకోండి మీకు అలాగే బ్యాక్ ఎండ్ లో ఏదైనా ఇప్పుడు ఎస్ఎంటిపి ఏమైనా ఉందనుకోండి బట్ దీని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లోడ్ బ్యాలెన్సర్ యొక్క ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యూడిపి సపోర్ట్ చేస్తుంది మీకు ఏమైనా అప్లికేషన్స్ ఏ ఉన్నాయనుకోండి మీకు బేసిక్ గా అది సపోర్ట్ చేస్తుంది అనమాట మీకు లైక్ మీకు ఏమన్నా డిఎన్ఎస్ ఉందనుకోండి మీకు ఫర్ ఎగ్జాంపుల్ డిఎన్ఎస్ క్లస్టర్ బిహైండ్ లోడ్ బ్యాలెన్సర్ ఉందనుకోండి సో మనం ఏం చేయొచ్చు లేకపోతే నేను ఏం చేస్తానంటే బైండ్ డిఎన్ఎస్ సర్వర్ క్లస్టర్ అందాం మీకు బైండ్ అనేది ఏం చేస్తుందంటే ఇట్స్ మీ ఇంటర్నల్ డిఎన్ఎస్ అనుకోండి బై ది వే ఫర్ ఎగ్జాంపుల్ మీకు సో మనం ఏం చేయొచ్చు అంటే మీకు బైండ్ కాన్ఫిగర్ చేయొచ్చు అనమాట మీకు చేసి ఒక లోడ్ బ్యాలెన్సర్ వెనక పెట్టాను అనుకోండి మీకు కాన్ఫిగర్ చేసి మనం ఏం చేయొచ్చు ఇంటర్ఫేస్ ఈ బైండ్ అని చెప్పి మనం వెనక ఇక్కడ ఇవ్వచ్చు అనమాట వచ్చి క్లస్టర్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అని అనుకోండి మీకు ఇది చూసారనుకోండి మనం ఒకటి పెట్టి మీకు దీనికోసం వాడుకోవచ్చు అనమాట ఎందుకు ఐ థింక్ బైండ్ క్లస్టర్ వచ్చి మీకు 53 అయినా కూడా యూడిపి సపోర్ట్ చేస్తుంది యాక్చువల్ గా మీకు ఓకే డిఎన్ఎస్ ఫైర్ వాల్ పోర్ట్స్ అని ఇచ్చాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు డిఎన్ఎస్ యూడిపి అండ్ టీసీపీ రెండు అవసరం అవుతుంది అనమాట మీకు లేదా డిహెచ్సిపి ఉందనుకోండి ఇక్కడ మీకు చూడండి మీకు స్టాండర్డ్ పోర్ట్ ఈస్ పోర్ట్ 53 పోర్ట్ యూస్ ఫర్ బోత్ టీసీపీ అండ్ యూడిపి కమ్యూనికేషన్ అని చెప్పి అలా కాకుండా డిహెచ్సిపి క్లస్టర్ ఏమన్నా ఉందనుకో అంటే డిఫరెంట్ చెప్తున్నాను డిహెచ్సిపి క్లస్టర్ అని ఇచ్చాను అనుకోండి మీకు వీళ్ళు ఇచ్చింటారు డిహెచ్పి ఇదనమాట స్ప్లిట్ అని చెప్పి మనకి లోడ్ బ్యాలెన్సింగ్ చేయొచ్చు అనమాట లోడ్ బ్యాలెన్సింగ్ పెట్టి ఇట్లా చేయొచ్చు యాక్చువల్గా మీకు సో అదే డిహెచ్సిపి ఏంటంటే మీకు యూడిపి సపోర్ట్ చేస్తుంది మీకు యూడిపి పోర్ట్లు ఓపెన్ చేస్తుండాలి మీకు అప్పుడు మీకు వర్కౌట్ అవుతుంది అనమాట మీకు అగైన్ అవసరం లేదు బట్ మీకు నెట్వర్క్ లోడ్ బ్యాలెన్స్ అనేది మీకు ఈ విధంగా మీరు యూజ్ చేసుకోవచ్చు అండి మీకు ఈ విధంగా యూజ్ చేసుకొని మీకు ఇది కూడా వర్కౌట్ చేయొచ్చు అనమాట మీకు ఓకే సో కాబట్టి ఇది అయితే లాగ్స్ వచ్చినాయో లేదో చూద్దాం ఇక్కడ మనం లాగ్స్ ఇచ్చాం కదా ఆబ్జెక్ట్స్కి వద్దాం మనం సో ఒకసారి రీఫ్రెష్ చేసామనుకోండి మీకు ఏడబ్ల్యూఎస్ లాగ్స్ వచ్చినాయి దాని లోపల మీరు చూసిన చూడండి ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సింగ్ అని క్రియేట్ అయింది మీకు క్రియేట్ అయ్యి దాని లోపల మీకు ఈ విధంగా వస్తాయి అనమాట మీకు January 9th అని చెప్పి ఈ విధంగా లోడ్ బ్యాలెన్సింగ్ వచ్చింది సో కాబట్టి నేను ఏం చేయొచ్చు మనం ఇక్కడికి వచ్చి మీకు సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తామంటే మీకు ఇది యూజ్ చేసేటప్పుడు రీనేమ్ బకెట్ నేమ్ మీకు అండ్ ఆల్సో యువర్ AWS అకౌంట్ ఐడి ఇట్లా వాడుకోవచ్చు మీరు చేసుకుంటే మీకు తెలుస్తుంది అనమాట మీకు ఓకే సో కాబట్టి మీకు లాక్స్ అన్ని వస్తాయి ఇక్కడికి వచ్చి లాక్స్ మీకు ఏం చేయొచ్చు మీరు చూసినట్లు లాక్స్ మీరు డౌన్లోడ్ చేయొచ్చు యాక్చువల్గా డౌన్లోడ్ చేసి దాంట్లో ఏముందని చెక్ చేయాలనుకోండి మీకు లెట్స్ చెక్ ఇట్ అవుట్ మీకు సో ఇక్కడ నుంచి నేను ఏం చేస్తాను ఓపెన్ విత్ కోడ్ అంటాను విజువల్ స్టూడియో కోడ్తో ఓపెన్ చేసినప్పుడు మీకు ఏమేమి వస్తుందండి ఇక్కడ చూసారా మీకు పైన చూస్తే టిఎల్ఎస్ ఏది వాడింది తర్వాత టైం స్టాంపు
మీకు ఏ లోడ్ బ్యాలెన్సర్ మీకు ఇంపార్టెంట్ వచ్చి మీరు చూసినట్లయితే నాకు ఏమొస్తుందంటే ఇక్కడ మీకు ఇలా వస్తుంది అనమాట. మీకు సోర్సు వెనక్కి వచ్చి డెస్టినేషన్. సోర్స్ ఎక్కడ చూడండి, ఐపీలన్నీ సోర్స్ అన్నమాట. వెనక మీకు దేనికి కనెక్ట్ అయింది, ఇది వచ్చి ఫస్ట్ సర్వర్ కి, ఇది వచ్చి సెకండ్ సర్వర్, ఇక్కడ వచ్చి థర్డ్ సర్వర్, అంతా కూడా కనెక్ట్ అవుతుంది చూడండి. మీకు రైట్ సైడ్ టిఎల్ఎస్ కనెక్ట్ అయినప్పుడు లుక్స్ లైక్ ఇక్కడ వచ్చి ఇదంటే ఇది హెచ్టిటిపి అన్నమాట. ఎక్కడైతే మీకు సర్టిఫికేట్ కనిపిస్తుందో అదంతా కూడా మీకు హెచ్టిటిపిఎస్ అన్నమాట. మీకు చూడండి అంతా కూడా ఇట్లా వస్తుంది అనమాట. మీకు రేపు పొద్దున ఏదైనా మనం మీకు ఏదైనా స్పెసిఫిక్ లాక్స్ ఏమైనా బయట చెక్ చేయాలా, ఏదైనా ఒక పర్టికులర్ ఐపీ అడ్రస్ ట్రాక్ చేయాలంటే దానికి బాగా ఉపయోగపడుతుంది. మీకు లాక్స్ ఈ విధంగా ఉంటాయి. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే బ్యాక్ వచ్చి ఇక్కడ సేవ్ చేశాను కదా, దీన్ని కాపీ చేద్దాం ఆగండి. ఓకే, సో ఈ విధంగా నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ యూజ్ చేస్తుందండి. అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు ఏముంది, మీకు మీకు కావాలంటే అడిషనల్ గా ఏమన్నా సబ్నెట్స్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేయొచ్చు. ఎడిట్ సబ్నెట్, ఒకప్పుడు ఈ ఆప్షన్ ఉండేది కాదు. మీకు ఏదైనా సబ్నెట్ ఉంటే ఇక్కడ లేదు కాబట్టి సరిపోయింది, బట్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. కానీ యాడ్ చేయొచ్చు కానీ డిలీట్ చేయలేరండి, అది గుర్తుపెట్టుకోండి. బట్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ లో మీకు ఆ ప్రాబ్లం లేదు, మీరు యాడ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు కూడా. సో ఇక్కడ చూసారనుకోండి, సెక్యూరిటీ రూల్స్ ఏదైనా స్పెసిఫిక్ గా బ్లాక్ చేయాలంటే మీరు బ్లాక్ చేయొచ్చు. సో తర్వాత మానిటరింగ్, మానిటరింగ్ అనేది మీకు ఇదేం చేయొచ్చు అంటే మీకు మీరు చూసినట్లయితే ఇక్కడ ఎన్ని రిక్వెస్ట్లు వస్తున్నాయి అని మీకు ఇక్కడ చూడండి, మొత్తం ఫ్లో కౌంట్, ఎర్రర్స్ కూడా రావాలి. యాక్చువల్ గా మీరు కిందకు వచ్చాం అనుకోండి, మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్పెసిఫిక్ ఎర్రర్స్ కౌంట్ చేయాలి అనుకున్నప్పుడు మనకి న్యూ ఫ్లో కౌంట్, కన్స్యూమర్ రీసెట్ కౌంట్, ప్రాసెస్డ్ బైట్స్, మీకు ఇది కూడా టార్గెట్ చేయొచ్చు అండి. మీకు టార్గెట్ చేయడం అంటే మీకు 4xx ఎర్రర్స్ ఎంత వచ్చినాయి, 5xx ఎర్రర్స్ వచ్చినాయి అని చెప్పి నువ్వు టార్గెట్, అది లోడ్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అనుకుంటాను. బట్ ఐ విల్ డూ వన్ థింగ్, మేబీ ప్రోటోకాల్. ఓకే, AWS NLB మానిటరింగ్. ఓకే, ఇక్కడ వస్తుంది మనకి డౌన్ అయిందంతా కూడా. బట్ ఓకే, for example, a networking issue which prevents targets client successfully, which one other, it will lead to dip in reset, like so 4xx client side errors. Looks like direct గా వచ్చేది మనకి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ అయితే డైరెక్ట్ గా 4xx ఎర్రర్స్ బయట తీయచ్చు. ఇదేంటంటే ఓన్లీ ఇది చూపిస్తుంది అనమాట మీకు ఎన్ని కనెక్ట్ అయినాయి, ఇది కనుక చూపిస్తుంది తప్పితే మనకి అంటే ఏమైనా డౌన్ అయినాయి ప్యాకెట్స్ అవి చూపిస్తుంది తప్పితే, ఎందుకంటే అప్లికేషన్ అవేర్నెస్ లేదు కదా. కరెక్టే కదా, మీకు నెట్వర్క్ లోడ్ బ్యాలెన్స్ ఏంటంటే వచ్చిన ట్రాఫిక్ ని వెనక్కి పంపిస్తా, ఏదైనా డ్రాప్ అయితే నీకు చూపిస్తాను. మీకు ప్రాసెస్డ్ బైట్, టార్గెట్ రీసెట్ కౌంట్, ప్రాసెస్ బైట్స్, ఇట్లా క్లయింట్ రీసెట్ ఇట్లా చూపిస్తాను తప్పితే మీకు స్పెసిఫిక్ అప్లికేషన్ అవేర్నెస్ ఉంటుంది కాబట్టి ఇది ఫార్వర్డ్ చేయలేదు అనమాట మీకు. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంటిగ్రేషన్స్ వచ్చినప్పుడు మనం గ్లోబల్ యాక్సిలరేటర్ విత్ ఇంటిగ్రేట్ చేయొచ్చు మీకు. బట్ ఇంకా టైం ఉందండి మనకి, ఇప్పుడే కాదు. మీకు గ్లోబల్ లోడ్ బ్యాలెన్సెస్ నా అట్రిబ్యూట్స్కి వచ్చి మనం లాగింగ్ అనేబుల్ చేసాము. ఇక్కడ ప్రొటెక్షన్, మీరు ఒకవేళ ఇది కొంచెం ప్రొడక్షన్ లెవెల్లో ఉంది, ఎవరైనా డిలీట్ చేస్తే యాక్సిడెంటల్ గా, లేకపోతే టెరాఫామ్ లాంటిది వాడినప్పుడు మీకు కొన్నిసార్లు తెలుసో తెలియకో మీకు డిలీట్ అయ్యే ఆప్షన్, రీసెట్ అయ్యే ఆప్షన్ ఉందన్నమాట. డిలీట్ చేసి రీక్రియేట్ అవుద్ది, అది అవాయిడింగ్ చేయొచ్చు. ఇక్కడ మనం నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ లో ఎవరు పెద్దగా కాన్సన్ట్రేట్ చేయండి ఏంటంటే క్రాస్ జోన్ లోడ్ బ్యాలెన్సింగ్ అని ఒకటి ఉంటుందండి. మీకు మీరు చూస్తే క్రాస్ జోన్ లోడ్ బ్యాలెన్సింగ్ అని ఉంటుంది. సో నార్మల్ గా మీకు NLB ఎట్లా ట్రీట్ చేస్తుందంటే, ఇది తీసుకోండి. యాక్చువల్ నేను ఏం చేస్తాను, కాపీ ఇమేజ్ అని చెప్పి మీకు ఓకే ఓకే నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ఇక్కడ ఉందనుకోండి. ఇది ఏ విధంగా బిహేవ్ చేస్తుంది అంటే, లెట్ పుట్ లైక్ దిస్. ఇప్పుడు మీకు మూడిట్లో కూడా నేనేమంటానంటే, మీరు చూసినట్లయితే ఇమాజిన్ మీకు మూడిట్లో కూడా ఒకటే సర్వర్లు ఉన్నాయనుకోండి. మీకు ఇక్కడికి వచ్చి నేను ఏమంటాను, మీకు ఒకటే సర్వర్లు ఉంటే ఇబ్బందిలే.
మీకు క్రాస్ జోన్ లోడ్ బ్యాలెన్స్ తో ఇబ్బంది నీట్ గా అయిపోతుంది అనమాట. నౌ ఇమాజిన్ మీకు జోన్ 1 లో 3 సర్వర్స్ ఉన్నాయనుకోండి మీకు, ఆర్ మేబీ 4 సర్వర్స్ ఉన్నాయనుకోండి. మనం ట్రాఫిక్ ఇబ్బందులు ఏమొస్తుందంటే, ట్రాఫిక్ లోడ్ బ్యాలెన్స్ ఏం చూస్తుందంటే ఇవి సపరేట్ 4-3గా చూడదు. ఇది డైరెక్ట్ గా ఏం చేస్తుంది, 33% దీనికి పంపిస్తాను, 33% దీనికి పంపిస్తాను, 33% దీనికి పంపిస్తాను. నా ప్రాబ్లం ఏమవుతుంది ఇక్కడ మీకు, 4 ఉన్నాయి కదా, 12 3s are 36 యాక్చువల్ గా 11 అనుకుందాం, 11 4 కదా, 12 4s are 11 4 10 4 9 4s are ఓకే. అప్రాక్సిమేట్ గా ఒక్కొక్క దానికి మీకు 9 రిక్వెస్ట్లు వస్తాయి, ఎందుకంటే 9 4s are 36 అనుకోండి, 33 ఫర్ ఎగ్జాంపుల్. వేరాస్ దీనికి ఏమైపోతుంది, మీకు దీనికి వచ్చి ఎక్కువ నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్ వచ్చేస్తాయి. అంటే ఒక రకంగా చూస్తే మీకు అవైలబిలిటీ జోన్ లో 2 and 3 వచ్చి ఓవర్లోడ్ అవుతున్నాయి. 100 రిక్వెస్ట్లకు ఓకే, ఇమాజిన్ 10 లక్షల రిక్వెస్ట్లు వచ్చినప్పుడు ఏమవుద్దండి, మీకు ఎక్కువైపోతాయి కదా, ఓవర్లోడ్ అయిపోతాయి 2 and 3. ఈ ప్రాబ్లం వస్తుంది. ఈ ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే, మీకు నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ వాడి అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంది. కొన్నిసార్లు మేబీ బిజినెస్ రిక్వైర్మెంట్ వల్ల ఒక అవైలబిలిటీ జోన్ లో మనం ఎక్కువ సర్వర్స్ రన్ చేయాలా, రెండో అవైలబిలిటీ అంత అవసరం లేదని అలాంటి బిజినెస్ రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు మీకు ప్రాబ్లం ఏమవుతుందంటే అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ట్రాఫిక్ వస్తుంది. దాన్ని ఓవర్కమ్ కావడానికే మీరు ఇది ఇచ్చారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మీకు ఈచ్ లోడ్ బ్యాలెన్స్ ట్రాఫిక్ అమాంగ్ హెల్తీ టార్గెట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్ తీసుకోకుండా ఆటోమేటిక్ గా మీరు చూస్తే ఇట్లా తీసుకుంటాం, డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట మీకు. సో కాబట్టి అట్లా కాకుండా ఈసారి ఏమవుద్ది, మీరు చూసినట్లయితే ఇంత ముందులాగా కాకుండా ఈసారి మొత్తం 100 రిక్వెస్ట్లు వచ్చినాయి. ఎన్ని ఉన్నాయి మీకు, 4 5 6 ఉన్నాయి మీకు. ఒక 15 15 6 are 90, 16 15 15 6 కదా, 96 అనుకోండి. అప్పుడు ఏమవుద్ది, ఒక్కో దానికి మీకు సో 16 మేబీ దీనికి 17 17 17 17 వచ్చింది అనుకోండి మీకు ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు 100 సరిపోయిందిగా మీకు, అంటే ఏ సర్వర్ కూడా ఎక్స్ట్రీమ్ గా ఓవర్లోడ్ కాలేదు మీకు. సో ఇది క్రాస్ జోన్ లోడ్ బ్యాలెన్సింగ్ అండి. అది రెగ్యులర్ గా రాదు మీకు, మనం వెబ్ అప్లికేషన్స్ కి లిటరల్ గా మీకు తక్కువగానే వాడతాము, మీరు చూస్తే పెద్దగా వాడము. బట్ స్టిల్ అంటే హెచ్టిటిపి అండ్ హెచ్టిటిపిఎస్ అప్లికేషన్స్ కి మీకు అంత హెవీగా వాడం మనం. ఏది నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ఒకవేళ వాడిన పక్షాన మనకి ఒకవేళ అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఉంటే మీకు నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్లు వచ్చి మనకి ఇలాగా క్రాస్ జోన్ లోడ్ బ్యాలెన్సింగ్ అనేది మీరు అనేబుల్ చేయాలా, అనేబుల్ చేస్తే మీకు ప్రాపర్ గా వస్తుంది అనమాట మీకు. ఓకే, సో ఇదండి మీరు చూసినట్లయితే బేసిక్ గా నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ గురించి. నెక్స్ట్ వచ్చి మనం మాట్లాడాల్సింది వచ్చి నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అనేది ఏం చేయలేమో చెప్తాను. థింగ్స్ దట్ ఆర్ నాట్ పాసిబుల్ ఇన్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ బికాస్ ఇట్ డజంట్ సపోర్ట్. ఓకే, థింగ్స్ నాట్ పాసిబుల్ ఇన్ ఎన్ఎల్బి అని ఇచ్చి ఫస్ట్ వచ్చి అన్నిటికంటే ముఖ్యం HTTP టు HTTPS రీడైరెక్షన్. ఈ HTTP రీడైరెక్షన్ ఇది సపోర్ట్ చెయ్యదు మీకు, ఇది మీకు సపోర్ట్ చెయ్యదు కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు ఫస్ట్ థింగ్. రెండోది వచ్చి మీకు దీని పేరు ఏంటండి మనకి URL ఆర్ పాత్ బేస్డ్ రూటింగ్. అంటే ఏంటంటే www.aws.b55/movies అంటే ఒక టార్గెట్ గ్రూప్కి వెళ్ళాలా, /social ఇంకో టార్గెట్ గ్రూప్కి వెళ్ళాలి, అలాంటి అవకాశం ఇక్కడ లేదనమాట. బేస్డ్ ఆన్ URL బేస్డ్ రౌటింగ్ దీనికి లేదనమాట మీకు. మూడోది వచ్చి మీకు ఎలా చేయొచ్చు అంటే మనకి దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్, బ్లూ గ్రీన్ ఆర్ కెనరీ బేస్డ్ డిప్లాయ్మెంట్ అని ఉంటుంది మీకు. అది దీంట్లో సపోర్ట్ చేయదు మీకు. ఓకే, ఫోర్త్ వచ్చేసరికి ఇంటిగ్రేట్ చేయాలి. ఎవరితో ఇంటిగ్రేట్ చేయాలా, తీసుకెళ్ళి నేను వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్ ఉంటుంది మీకు, వ్యాఫ్ అంటాం మనం. ఇది బేసిక్ గా సపోర్ట్ చేయదు మీకు ఇది సపోర్ట్ చేయదు అనమాట. ఇవి మనం ఏం చేస్తామంటే రేపు అడ్రస్ చేస్తాం మీకు. సో ఇక్కడికి వచ్చి నేను NLB ALB అని ఇచ్చేసి మనం ఇవి రేపు అడ్రస్ చేస్తాం. సో కాబట్టి రేపు మీరు
దీని ఏమంటారు, మీరు రేపు వచ్చే టైంకి మన ప్లాన్ ఏంటంటే ఇలాంటి ఇంకొక ఎక్స్ట్రా సర్వర్ కూడా పెడతానండి మీకు. ఎక్స్ట్రా సర్వర్ కూడా పెట్టి ప్రస్తుతానికి డిలీట్ చేద్దాం. ఎలా డిలీట్ చేయాలో మీకు డీకమిషన్ చేయాలి కదా. డీకమిషన్ చేయాలంటే స్టెప్ 1 నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు లోడ్ బ్యాలెన్సర్స్ ఉన్నాయి కదా, ఈ లోడ్ బ్యాలెన్స్ ని ఫస్ట్ దీన్ని డిలీట్ చేసేయండి. ఇక్కడ మీకు డిలీట్ లోడ్ బ్యాలెన్సర్ అని చెప్పి మనం ఇది డిలీట్ చేసేయండి. సో తర్వాత మీకు వర్చువల్ మెషిన్స్ ఉంటాయి మీకు ఇక్కడ. మీకు వర్చువల్ మెషిన్స్ ని నేను ఏం చేస్తాను, మీకు ఈ ఉన్నాయి కదా, మీకు ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసి నేను ఏం చేస్తానంటే మీకు టెర్మినేట్. అయితే మీరు వచ్చే టైంకి రేపు ఏం చేస్తారు, ఒక 4 సర్వర్లు నేను క్రియేట్ చేసి పెట్టేస్తానండి మీకు. సో టెర్మినేట్ అని చెప్పి మనం టెర్మినేట్ చేద్దాం. దాని తర్వాత కింద టార్గెట్ గ్రూప్స్ ఉంటాయి కదా, టార్గెట్ గ్రూప్స్కి వచ్చి అవి కూడా డిలీట్ చేస్తాను మీకు. డిలీట్ అని చెప్పి మనం ఏం చేద్దాం, ఈ డిలీట్ చేద్దాం మీకు. ఓకే, సో ఇదండి మీరు గమనించినట్లయితే ఈ రోజు మనం డిస్కస్ చేయాలనుకున్న లోడ్ బ్యాలెన్సర్ గురించి, ఇట్ ఇస్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ గురించి. మీకు రేపు వచ్చి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్. నా ప్లాన్ ఏంటంటే కొంచెం కుదిరితే మీకు వ్యాఫ్ కూడా ఇంటిగ్రేట్, వ్యాఫ్ కూడా అంటే అది ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది వ్యాఫ్ చెప్పడము, అది కూడా చేస్తాను మీకు. ఓకే, చలో ఎనీ క్వశ్చన్స్ అండి? చెప్పండి. ఇప్పుడు మీరు నోడ్ బ్యాలెన్సర్ కాన్ఫిగర్ చేశారు కదా, 3 zones 3 servers అని. సో ఇప్పుడు లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్ రిక్వెస్ట్ బేస్డ్ ఎలా కాన్ఫిగర్ చేస్తారు సార్? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చేయలేరు. ఎందుకు అంటే రిక్వెస్ట్ బేస్డ్ అనేది ఇది ఏంటంటే మీకు అప్లికేషన్ అవేర్నెస్ లేదు ఎన్ఎల్బిలో. ఇది ఏం చేస్తుందంటే మీకు వచ్చిన దాన్ని వెనక్కి లోడ్ బ్యాలెన్స్ చేస్తుంది అంతవరకే. మీకు ఆ రిక్వెస్ట్ లో ఏముంది, అది ఏ ప్రోటోకాల్ అంతా కూడా నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ చేయదు. బికాస్ ఇట్ ఆపరేట్స్ అట్ టీసీపీ అనమాట. మీకు టీసీపీ అండ్ యూడిపి. రిక్వెస్ట్ లెవెల్లోకి పోయి బేస్డ్ అపాన్ రిక్వెస్ట్ నేను ఏమన్నా చేయాలి అనుకుంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పెసిఫిక్ రిక్వెస్ట్ బ్లాక్ చేయాలి అనుకున్నాను అనుకోండి మీకు. ఓకే, అలాంటి ఆప్షన్ మీకు లేదు. అది మీకు రేపు మాట్లాడబోయే అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ లో వస్తుంది. ఓకే, యా క్వశ్చన్స్ అండి? సార్ డెవాప్స్ క్లాస్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా సార్? అంటే ప్రస్తుతం టెంటేటివ్ డేట్ వచ్చి మీకు 31st అండి. 31st ఆఫ్, ఎందుకంటే డెవాప్స్ అనేది చాలా చాలా పెద్ద కోర్సు కాబట్టి నేను ఏం చేస్తాను, ఒక బ్యాచ్ చెప్తున్నాను, మార్నింగ్ చెప్తున్నాను. అది వీకెండ్ కూడా కంటిన్యూ అవుద్ది అనమాట. వీక్ డేస్ వచ్చి మీకు మార్నింగ్ 7 to ఇప్పుడు ప్రస్తుతం అయితే 6:45 to 8 చెప్తున్నాను మీకు, విచ్ ఇస్ 1 hour 15 minutes అనమాట. వేరేస్ వీకెండ్స్ వచ్చేసరికి మీకు మార్నింగ్ 5:30 to 8 ఉంటుంది అనమాట మీకు. సో అంటే 2.5 hours సాటర్డే అండ్ సండే. అలా చెప్తేనే మీకు సమ్వేర్ లైక్ ఒక 2 months లో కంప్లీట్ అవుతుంది. అది అంత పెద్ద కోర్స్ అది. చలో, see you tomorrow 8:45 guys. Bye.